జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ 2025 సంవత్సరం రాగానే వెంటనే షష్టగ్రహ కూటమి రావడం, అలానే గ్రహణాలు కూడా మనకి సంభవించడం, ఆ తర్వాత మనకి ఏప్రిల్ మాసంలో పరిహారాలు చూసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు మనకి మే మాసం 2025 సంవత్సరం మనకి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, అలానే ఈ ఏప్రిల్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి మే మాసం 2020 సంవత్సరంలో మనకి మే 15వ తారీఖు నుంచి మనకి పుష్కరాలు కూడా ప్రారంభమవుతూ ఉన్నాయి. ఈ యొక్క సరస్వతి నది పుష్కరాలు అనేది ప్రారంభమవుతూ ఉన్నాయి. ఇవి 12 రోజులు ప్రకారంగా చేయడం జరుగుతూ ఉంది. అయితే ప్రతి ఒక్కరూ సరస్వతి నది తీరం వరకు వెళ్ళలేరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ సమీప దూరంలో ఉన్నటువంటి నదులు కావచ్చు, అలానే సముద్ర స్నానం కూడా ఆచరించేటువంటి క్రియలు ఉన్నాయి. అలానే మనకి ఇంకా అంత సమీప దూరంలో ఉన్నటువంటి కాలువలు, సెలయేర్లు, బ్రహ్మగుండాలు, కోనేర్లు, అలానే మీకు సమీప దూరంలో ఎలాంటి వాటి ఉంటే కూడా అక్కడ సదుపాయ నిమిత్తంగా స్నానం చేసేటువంటి క్రియ ప్రక్రియలు ఉన్నంత మాత్రాన స్నానం చేస్తే ఆచరిస్తే సరిపోతుంది. మరొకటి, ఈ యొక్క స్నానం ఆచరించడం, ఈ పుష్కర కాలం కూడా ఎలా ఉంటుంది అంటే కనుక పెద్దలకి చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటే చాలా ఉన్నతంగా ఉంటుంది. అన్ని రకాల రుమ్మతులు కూడా తొలగిపోయేలా ఉంటుంది. అందులో మనకి ముఖ్యంగా ద్వాదశ రాశుల వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ ఆచరించడం ద్వారా వారికి ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ముందుగా మనకి ఈ యొక్క రాశి మనకి మొదటిగా మనకి సింహరాశి, ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి. ఈ సింహరాశి వారికి మే మాసంలో ఎలా ఉండబోతుందో చూసినట్టయితే కనుక ఈ సింహరాశి వారు గత కొంతకాలంగా ఆర్థిక స్థితిగతులే కాకుండా జాబులు వెసులుబాటే కాకుండా అన్నా తమ్ముల మధ్యన తగాదాలు, భార్యాభర్తల మధ్యన తగాదాలు, అన్నా చెల్లి మధ్యన కూడా తగాదాలు అయ్యేలా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి గత కొంతకాలంగా గమనించుకున్నట్టయితే కొన్ని అంటే మనం చెప్పేటువంటి ఏదైతే ప్రెడిక్షన్స్ ఉన్నాయో అవి అందరిలో వస్తాయి అని కాదు. వారి వారి యొక్క గ్రహస్థితి ప్రకారంగా, వారి వారి యొక్క స్థితిగతుల ప్రకారంగా, వారి యొక్క దశల ప్రకారంగా కూడా కొన్ని రావచ్చు, కొన్ని రాకపోవచ్చు. అయితే ఈ యొక్క సింహరాశి వారికి గత కొంతకాలంగా ఏదో రకమైనటువంటి స్ట్రెస్ ఫీల్, బాధ, ఆందోళన, మోసపోవడం, ఇవన్నీ కూడా అబద్ధానికి ఇదే నిజమని నమ్మటం, నిజాలు చెప్పే వారిని దూరం పెట్టడం లాంటివి చాలా మనము గమనిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా గ్రహస్థితులు అనుకూలంగా లేవు. కాబట్టి ఇది కూడా మీకు ఈ మే మాసం 17వ తారీఖు వరకు కూడా ఇదే స్థితిగతులు ఉండేలాగా కనపడుతూ ఉన్నాయి. అయితే సింహరాశి వారికి ముఖ్యంగా ఆ దైవుని యొక్క అనుగ్రహం ఉన్నది. ఆ రవి భగవానుడిది, ఆ ఒక శుక్ర భగవానుడిది అనుగ్రహం ఉండడం వలన కొంతమేర ఇంకా మీరు జీవిస్తూ, కొంతమేర ఇంకా మీరు అలాగా మీరు ముందుకు సాగడం అనేది జరుగుతోంది. కాబట్టి ఇంకా కొంతమందికి అయితే జాబులో వెసులుబాటు, దానికన్నా ఇప్పుడు చేసేటువంటి జాబ్లో ఇంకా కొంచెం బెటర్గా జాబ్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చేజార్చుకోవద్దు. ఖచ్చితంగా లాస్ట్ మాసాల్లో ఏదన్నా మీకు అవకాశాలు వచ్చి ఉంటే కనుక ఆ ఒక జాబ్ సంబంధించినటువంటి కాల్ లెటర్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా స్వీకరించండి. కొత్తగా జాబ్లు ఏమైనా ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవుతానని చెప్పండి. కొత్తగా చేసేటువంటి జాబులు కావచ్చు అవన్నీ కూడా బాగానే ఉంటాయి. చేసేటువంటి జాబుల్లో మాత్రం ఖచ్చితంగా మీకు ఇబ్బంది ఎదురయ్యేలా ఉంటుంది. కాబట్టి ఆ మేర చిన్నగా మీరు నిదానంగా ఏదైనా సరే ఒక పని 1-2-3 సార్లు చేస్తే మాత్రం అవుతుంది. కాబట్టి కొంచెం ఓర్పుతో ఉండండి. నోరు దురుసుగా జారితే మాత్రం ఖచ్చితంగా అది మీరు తీసుకునేదానికి అవకాశాలు ఉన్నాయి. అది మీకు ఎంత దూరమైనా తీసుకెళ్లేదానికి ఆస్కారాలు ఉన్నాయి. దానివల్ల మీకు ఫ్యామిలీ కాకుండా అన్ని రకాల ఇబ్బందులు పడేదానికి ఉంది. కాబట్టి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచి చూసి, మీరు మంచిగా మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళకి చెడ్డగా అనిపిస్తుంది. కాబట్టి ఆచి చూసి మాట్లాడండి. అలానే ప్రతినిత్యం కూడా దైవారాధనలో ఉండండి. ప్రతినిత్యం కూడా ఆ ఒక వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఏదైనా విష్ణు ఆలయంలో కానీ 2 ఒత్తులేసి మట్టి ప్రమిదలో దీపారాధన సింహరాశి వారికి ప్రత్యేకమైనటువంటి పరిహారం ఇది. ఈ పరిహారం చేసుకోండి. ఈ యొక్క గరిక, బెల్లంతో కూడినటువంటి పదార్థం ఏదైనా ఉంటే అది వినాయకుల స్వామి వారికి ఏదైనా ఒక బుధవారంలో సమర్పించండి. అలానే 17వ తారీఖు తర్వాత, మే మాసం 17, 2020 సంవత్సరం తర్వాత కొంతమేర సింహరాశి వారికి వెసులుబాటు అని చెప్పవచ్చు. అన్నదమ్ములు దూరం చేసుకోకుండా, బాంధవ్యాలు, బంధాలని
దూరం పెట్టకుండా ఎవరైనా దూరపు వాళ్ళు ఉండేసి దగ్గరగా అవుతున్నారంటే వారిని ఖచ్చితంగా దూరం చేయండి. వారి వల్ల ప్రాణభయం కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాగా సింహరాశి వారు ఎవరైనా ఉంటే కొత్తగా ఏర్పడిన ఫ్రెండ్షిప్ కావచ్చు, ఈ సంవత్సర కాలంలో ఏర్పడిన ఫ్రెండ్షిప్ కావచ్చు, వేరే ఇంకేమైనా రిలేషన్స్ ఉంటే కూడా దూరం చేయడం వల్ల మీకు బంధాలేవి, బాంధవ్యాలేవి, వాల్యూస్ ఏవి అనేది మీకు అర్థమయ్యేలా ఉంటుంది. కాబట్టి ఈ మేర చిన్న పరిహారాలు కూడా చెప్తాను. ఈ మేర చిన్న ప్రయత్నాలు అయితే మీరు చేయండి. ముందుగా ఈ యొక్క సింహరాశి వారికి అన్ని రకాల గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ నంబర్ని మీరు ప్రతిరోజు పారాయణం చేయండి. 114813 114813 ఈ నంబర్ని 150 టైమ్స్ కనుక మీరు పారాయణం చేయండి. ఇది మీరు ఎలా పారాయణం చేస్తారు? ఖర్జూర కాయలను దొరుకుతాయి మనకి, ఖర్జూర పళ్ళు, మనకి ముంత ఖర్జూర, డేట్స్ అంటారు. ఆ ఖర్జూరాలు ఒక 5 చేతులు పెట్టుకోండి. ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయండి. సూర్యునికి ఉదయించేటువంటి రవికి నీళ్లు ఆగ్నివ్వండి. ఇవన్నీ కూడా సింహరాశి వారు చేస్తే చాలా మంచిది. మే మాసంలో ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆగ్నివ్వండి. ఖర్జూర పళ్ళు చేతులు పెట్టుకోండి, ఒక 5 చేతులు పెట్టుకొని ఈ నెంబర్ని పారాయణ రూపంగా చేయండి. చేసేసి అవన్నీ కూడా మీరు భుజించండి లేదా పాలలో కలుపుకొని తాగండి. మీకు మంచి జరిగేదానికి ఎక్కువ అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. లేదా ఆ 5 ఖర్జూరాలు తీసుకెళ్లేసి శివాలయంలో కానీ నాగపడలకు కానీ పాలు కలిపేసి అభిషేకం చేయండి. ప్రతినిత్యం కూడా ఈ పారాయణం చేసుకుంటే కనుక మీకు అన్ని రకాల రుమ్మతులు తొలగేలాగా ఉంటుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నించేయండి. అలానే మీకు ఈ చిన్న పరిహారం చేసుకుంటే కూడా మీకు అదృష్టం అనేది వస్తుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం కూడా మీకోసం. అయితే కనుక ఈ రాశి వారు కనుక ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడంతో అదృష్టవంతులు అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు ఈ రాశి వారు చిన్న పరిహారం ఏంటంటే, మీరు చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే కనుక ప్రతి మంగళవారం, ప్రతి బుధవారం ఏదైనా మీకు సమీప దూరంలో గోశాలలు కానీ లేకుంటే కనుక మీకు ఎక్కడైనా మనకి రోడ్డు మీద నడిచే వెళ్ళేటువంటి గోవులు ఏవైతే ఉన్నాయో ఆ గోవులకి గోధుమ రొట్టెలు తినిపించడం, అలానే మీరు గరిక బెల్లం కలిపినటువంటి ఏదైతే పదార్థం ఉంటుందో అది గోవులకు తినిపించడం, మీరు ఎంత వెయిట్ అయితే ఉంటారో అంత వెయిట్ గలటువంటి వెజిటేబుల్స్ లేదా ఆకుకూరలు గోవుకి తినిపించడం ద్వారా మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ అవకాశం కనపడుతుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. మరొక రెమెడీ ఏంటంటే కనుక మీ దగ్గర ఏదైనా రాగి కాయిన్ సంబంధించిన మనకి పాత రోజుల్లో వాడేటువంటి రాగి కాయిన్ కానీ లేకపోతే గనక రాగి తీగ, రాగి నాణెం, రాగి రేకు, ఏదైనా రాగి పాత్ర, రాగి చెమ్ము, రాగి గ్లాసు అలాంటిది ఏదైనా రాగికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా ఉంటే కనుక అవి పాతవైనా కొత్తవైనా ఆల్రెడీ మీరు ఇంట్లో వాడి తీసి పడేసినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా మీరు ఏదైనా సముద్ర తీరం కానీ నదీ తీరానికి కానీ మీరు పుష్కరాల సమీపంలో పుష్కరాల నిమిత్తంగా మీరు స్నానం ఆచరించడానికి వెళ్ళినప్పుడు అయితే కనుక అవి ఏవైతే ఉన్నాయో అవి అందులో ఆ పుష్కర కాలంలో గనక మీరు ఆ స్నానం ఆచరించేటప్పుడు అవి కూడా మీరు ఏదైతే మీ కోరికలు, ఏదైతే మీకు రుమ్మతులు, ఏవైతే మీకు తీరనటువంటి పితృల శాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలి అనుకొని ఆ రాగి కాయను, అలానే చింతపండు, మనకి చింతపండు దొరుకుతాయి కదా, అలానే చింతపండు కూడా ఒక 1/2 కిలో సుమారుగా మీరు ఆ కోరికలన్నీ కోరుకొని అవన్నీ కూడా మీకు కాలువలో వదిలేసినట్టయితే ఎవరైనా స్నానం ఆచరించిన మిమ్మట పుష్కరాలకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే కనుక వారు సమీప దూరంలో ఉన్నటువంటి కాలువలు, చెరువులు, కుంటలు, వాగులు, కొనియేర్లు, సెలయేర్లు, బ్రహ్మగుండాలు ఇలాంటి వాటిలో ఎందులైనా సరే అవన్నీ కూడా మంగళవారం లేదా బుధవారం రోజున మీకు ఏవైతే విషయాలు ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్పేసి దాంట్లో వేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు కోరినటువంటి కోరిక ఏదైతే ఉందో అవి తీరేందుకు ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మరొక రెమెడీ, అలానే మీకు ఈ రాశి వారు ఏదైతే ఉన్నారో ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఏంటి అంటే కనుక మీరు ఏవైతే మనకి దొరికేటువంటి అంజీరు ఒక 50 గ్రాములు, పిస్తా ఒక 50 గ్రాములు, కుంకుమ పువ్వు ఒక 2 గ్రాములు ఇవి తీసుకొని పన్నీరు ఒక 50 గ్రాములు తీసుకొని మీరు ఆవు పాలు కానీ గేదె పాలు కానీ
ఒక హాఫ్ లీటర్ తీసుకొని వాటిలో ఈ మిశ్రమాన్ని కలిపి చెరుకు రసం కూడా ఒక 50 ml కలిపేసి కనుక ఈ యొక్క రసాన్ని మొత్తం తీసుకొని ఈ ద్రవ్యాన్ని నాగ పడిగల మీద కానీ పుట్ట దగ్గర కానీ లేదా వేప చెట్టు రావి చెట్టు కలిసిన దగ్గర కానీ మేడి చెట్టు మారేడు చెట్టు దగ్గర కానీ మీరు ఉసిరి చెట్టు దగ్గరైనా సరే ఈ యొక్క అభిషేకం మొదల్లో కనుక చేసినట్టయితే కనుక ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి దానిలో పోసినట్టయితే కనుక మీరు ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడేదానికి విదేశీ ప్రయత్నం చేసేవారు కూడా ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేదానికి ఇంటర్వ్యూస్ వెళ్ళేదానికి కూడా ఖచ్చితంగా ఇది తోడ్పడుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి పరిహారం చేసుకోవచ్చు. మరొక పరిహారం ఏంటంటే కనుక సజ్జలు ఏవైతే ఉన్నాయో ఈ సజ్జలు కూడా ప్రతిరోజు కూడా ఒక గుప్పెడు సజ్జలు మన ఇంట్లో ఏదన్నా మీకు కోళ్ళు పెంచితే కోళ్ళు కానీ లేదా రోడ్డు మీద ఉన్నటువంటి పావురాళ్ళకి పక్షులకి కనుక మీరు వేసినట్టయితే కనుక మీకున్నటువంటి ఆర్థిక స్థితిగతులే కాకుండా ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా శత్రుభయం శత్రుపీడ కూడా మీకు తొలగిపోయేలాగా ఉంటుంది. కాబట్టి ఈ మార మీరు ప్రయత్నం చేయండి. అలానే మనకి కర్పూరం బిళ్ళలు అని దొరుకుతాయి. ఈ కర్పూరం బిళ్ళలు ఒక 5 శనివారం రోజున ఒక 5 బిళ్ళలు తీసుకొని అలానే మనకి ఇంటికి కట్టేటువంటి పట్టిక అని అంటారు. ఈ పట్టికను కూడా ఒక 100 నుంచి 150 గ్రాములు ఈ పట్టిక సేకరించుకొని అలానే మనకి ముద్ద కర్పూరం అని దొరుకుతుంది. అంటే బిళ్ళ కర్పూరం ముద్ద కర్పూరం 2 ఉంటాయి. అంటే ఇప్పుడు బిళ్ళ కర్పూరం 4 తీసుకోవాలి, ముద్ద కర్పూరం కూడా ఒక 10 గ్రాములు సుమారుగా తీసుకొని అలానే మనకి వాంపు పట్టిక అని ఉంటుంది. అంటే ఈ వాంపు దిల్స్ ఏదైతే ఉంటుందో ఇవి కూడా తీసుకొని మీకు టేస్టింగ్ సాల్ట్ అని ఉంటుంది. ఈ టేస్టింగ్ సాల్ట్ కూడా 20 గ్రాములు తీసుకొని ఇవన్నీ కూడా మీరు ఒక తెల్లని వస్త్రంలో కానీ లేదా గ్రీన్ కలర్ వస్త్రంలో కానీ కలిపి వేయాలి. అలానే ఇంగువ కలిపినటువంటి నీరు ఏదైతే ఉందో దాంట్లో ఈ యొక్క ఏదైతే ఉందో ఇది ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత ఆ గంట సేపు నానబెట్టినటువంటి వస్తువు ఏదైతే ఈ మూట ఉందో ముడుపు ఇవన్నీ కూడా ఆ డబ్బా మొత్తం తల చుట్టూతో 7 టైమ్స్ తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ తీసుకొని అవన్నీ కూడా పారేటువంటి నీటిలో వేయడం ద్వారా మీలో ఉన్నటువంటి రుగ్మతలే కాకుండా ఆర్థికపరమైన ఇబ్బందులే కాకుండా ఆరోగ్యపరంగా కాకుండా జాబులో వెసులుబాటు కూడా మీకు కనిపించేలా ఉంది. కాబట్టి ఈ మేర చిన్న ప్రయోగం చేయండి. అలానే జాబులో వెసులుబాటు సొంతగా ఏదైనా గృహం కొనుక్కోవాలన్నా వాహనం కొనుక్కోవాలన్నా కూడా పితృదోషాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వారికి కూడా ఇలా చిన్న రెమెడీ చేయడం ద్వారా ఈ పరిహారం ద్వారా అన్ని రకాల రుగ్మతలు కూడా తొలగిపోయేలా ఉన్నాయి. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. మరొక రెమెడీ